కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెయిటింగ్ ఇక్కడ, మా పదవులు ఎక్కడ అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తరణ ఆలస్యం కావడంతో కాంగ్రెస్ లో కయ్యాలు ముదిరి రోడ్డున పడుతున్నాయి. అంతర్గత కుమ్ములాట్లు బాగా పెరిగిపోతున్నాయి. అధికారంలో లేనప్పుడు పదవులు ఇవ్వలేదు, ఓకే, మరి అధికారంలో ఉన్నప్పుడైనా పదవులు ఇవ్వచ్చు కదా అని హైకమాండ్ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మహిళా కాంగ్రెస్ నేతలైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా గాంధీ భవన్ లో ధర్నాకు దిగారు. దీంతో సామాజిక వర్గ సమతుల్యత పాటిస్తూ పీసీసీ విస్తరణ చాలా పకడ్బందీగా చేయాలని హైకమాండ్ భావిస్తోంది. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయి విస్తరణ జరగలేదు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు పదవులపై ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు, పీసీసీలో కీలక పోస్టులు దక్కకపోతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు నామినేటెడ్ పదవుల నియామకాలు పూర్తవడంతో పీసీసీ పదవులైనా దక్కించుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ విస్తరణ ఆలస్యం అవుతున్న కొద్దీ పార్టీలో గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ విస్తరణ త్వరగా చేయాలని హైకమాండ్ ను కోరారు. 15 నెలల్లో 20 సార్లు హైకమాండ్ కలిశారు మహేష్ కుమార్. మహిళా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పీసీసీ విస్తరణ ఆలస్యానికి ఒక కారణంగా తెలుస్తోంది. పదవుల పంపకాల విషయంలో సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. మహిళా అధ్యక్ష పదవి కోసం పలువురు లాబింగ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తనకు ప్రభుత్వంలో ఒక పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్లో లేదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పార్టీ లేదంటే మా అందరు జిల్లా ప్రెసిడెంట్లు ఏమంటున్నారు, మహేష్ అన్నను ఒక పదవి వదిలిపెట్టామని చెప్పు, మరి పార్టీ పదవి మాకు వదిలిపెట్టమని చెప్పండి అక్క, ఎమ్మెల్సీ ఉండమని, ఎమ్మెల్సీ అన్న నీకు ఇవ్వమని చెప్పండి, ఎందుకంటే విజయశాంతి గారికి ఇచ్చారు కదా. పీసీసీ కార్యవర్గంపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో 5 మెన్ కమిటీ విడివిడిగా సమావేశమైంది. పీసీసీ కార్యవర్గంలో ఎవరికి చోటు కల్పించాలి అనే దానిపై సీఎం సహా మంత్రులు, సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి వెల్లడించారు. బుధవారం మరోసారి కేసీ వేణుగోపాల్తో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. టీపీసీసీ కార్యవర్గాన్ని ఫైనల్ చేయనున్నారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటులో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది అధిష్టానం. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 నుంచి 40 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 నుంచి 75 మంది ప్రధాన కార్యదర్శులతో జాబితా విడుదల చేస్తామంటోంది. వీటితో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, క్యాంపెయిన్ కమిటీలను కూడా నియమించనున్నట్టు సమాచారం. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీకి అవకాశం దక్కనుంది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. పిఎస్సీ కమిటీలో జానారెడ్డి, జీవన్ రెడ్డి, రేణుకా చౌదరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవలే జీవన్ రెడ్డి పలువురు నేతలపై అసహనం వెళ్లగక్కుతుండడం ఆయనకు నెగిటివ్ గా మారే అవకాశం ఉందంటున్నారు జగిత్యాల కాంగ్రెస్ నేతలు.